ఏజ్ మారుతున్న కొద్దీ మనుషుల్లో సబ్స్టెన్స్ డిపెండెన్స్ పెరుగుతుంది. ఈ రోజుల్లో సెల్ ఫోన్ వాడని వారు లేరు. అలానే ఒక 10 ఏళ్ళ తర్వాత చూస్తే మత్తు పదార్థం వాడని మనిషి ఉండడేమో అనిపిస్తుంది. పెరుగుతున్న ఒంటరితనం, ఫ్యామిలీ ఇష్యూస్, రిలేషన్షిప్ ఇష్యూస్, మనీ మ్యాటర్స్, జాబ్లో స్ట్రెస్, స్ట్రెయిన్, లవ్ ఫెయిల్యూర్స్, బిజినెస్ ఫెయిల్యూర్స్, ఇలా రకరకాల రీజన్స్ వల్ల నేటి మానవ రూపం మత్తు బాట పడుతుంది. మత్తు పదార్థాలు ఏవైనా సరే మొదట సరదాగా ఉండి తర్వాత బాధ కలిగిస్తాయి. అందుకే ముందు నుంచే జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ మత్తు పదార్థాలు 90% స్నేహితుల దగ్గర పరిచయం అవుతాయి. వాడకం పెరిగి రిలేషన్షిప్స్, అబ్యూస్ వరకు వెళ్తుంటాయి. మత్తు పదార్థాల్లో మందు, సిగరెట్ వరకు లీగల్గా ప్రభుత్వమే అందుబాటులో ఉంచింది. గస్తు కంట్రోల్ చేద్దామంటే అది ఒక దేశం ప్రాబ్లం కాదు, ఇంటర్నేషనల్ నెట్వర్క్స్ ఇన్వాల్వ్డ్. సో లా అండ్ ఆర్డర్, నార్కోటిక్స్ బ్యూరో వారు మత్తు పదార్థాలు వాడుతున్న వారిని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నారు. సబ్స్టెన్స్ వాడుతున్న వారిని బాధితులుగా స్వీకరించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అలా తెలంగాణ ప్రభుత్వం TSNAB అంటే తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో గత 6 నెలల్లో 40,000 మందికి కౌన్సిలింగ్ ఇచ్చింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.